గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇది వరకు మనం చెప్పుకున్నటువంటి వీడియో లెసన్స్ లో మనం వాట్ ఈజ్ అగ్రిమెంట్, వాట్ ఈజ్ కాంట్రాక్ట్ అండ్ వాట్ ఈజ్ కన్సిడరేషన్ అనేటటువంటి 3 అంశాలపై మనం మాట్లాడటం, డిస్కస్ చేయడం జరిగింది. తదుపరి వీడియోలో వాట్ ఈజ్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ and what is implied contract and what is quasi contract అనేటటువంటి విషయంపై మాట్లాడతానని చెప్పడం జరిగింది. నేను కొన్ని ప్రయాణాల్లో ఉండటం వల్ల కొంత జాప్యం జరిగింది, అన్నిదా భావించవద్దు. నౌ లెట్ us see this topic, the express contract. What is this express contract? Friends, we learned a contract which is enforceable by law is a valid contract, and that is a express contract, in which a proposal should be there, an acceptor should be there, and acceptance should be there, and a consensus item should be there, and a valid consideration should be there. We have talked in detail. దానికోసం మనం కూలంకషంగా చర్చించడం అనేటటువంటి జరిగింది. వాట్ ఈజ్ కన్సిడరేషన్ అండ్ వాట్ ఈజ్ వ్యాలిడ్ కన్సిడరేషన్ అనేటువంటి అంశం పైన కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇది వరకటి వీడియోలో మనం పూర్తిగా చర్చించడం అనేటువంటిది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దెన్ వాట్ ఈజ్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్? ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అనేటటువంటి మాటలోనే మనకి ఒక చిన్న సూచన ఉంది. ఓకే, ఆ సూచన ఏమిటి అంటే నథింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. పబ్లిక్ లో మనం ఇన్ రిటర్న్ ఆర్ వెర్బల్ గా కూడా మనం ఏది కూడాను బహిర్గతంగా బయటకు ఏది చెప్పుకోము, బట్ అంతర్లీనంగా అది ఇమిడి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఆర్టీసీ బస్సు ఎక్కుతాం, బస్సులో కూర్చొని విజయవాడ వరకు వెళ్ళటానికి మనం ఒక టికెట్ తీసుకుంటాం. దట్ మీన్స్ it's the responsibility of the RTC to take us to our destination. అప్ టు విజయవాడ వరకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఆర్టీసీ పైన ఉంటుంది. బస్సు బ్రేక్ డౌన్ అనో లేకపోతే ఇంకో కారణం చేతనో వాళ్ళు మనకి మధ్యలోనే విడిచిపెట్టేసి మీ దారిని మీరు పొండి అని చెప్పేసి అనడానికి వీలు లేదు. దట్ ఈస్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. దెన్ వాట్ ఈస్ దిస్ క్వాసీ కాంట్రాక్ట్? It's very, very interesting and very important also. Students may please like to refer to section 68 to 72. Friends, this is not a contract made between parties directly. This is run with a principle that no one can become richer unjustly by the mistake of others అనేటటువంటి ప్రిన్సిపల్ పైన ఇది ఆధారపడి ఈ క్వాసీ కాంట్రాక్ట్ అనేటువంటిది పనిచేయటం జరుగుతుంది. సో వాట్ ఇస్ దిస్ బై మిస్టేక్ ఆఫ్ అదర్స్? హౌ వన్ కెన్ బికమ్ రిచర్? ఏ విధంగా వాడు లబ్ధి పొందుతాడు అనేటటువంటి అంశాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నవేడేస్ ఫుడ్ ఈజ్ బీయింగ్ డెలివర్డ్ త్రూ డెలివరీ బాయ్స్. ఓకే, ఒక డెలివరీ బాయ్ వచ్చాడు, డోర్ నాక్ చేశాడు, ఒక ఫుడ్ ప్యాకెట్ మధ్యాహ్నం టైంలో మీ డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే, మీరు బయటకు వచ్చారు, చూశారు, ఫుడ్ ప్యాకెట్ ఈజ్ దేర్. ఆ సమయంలో మీకు ఆహారం చాలా అవసరం. సరే, ఎవరో మన కోసం పంపించి ఉంటారులే అని చెప్పేసి అనేటటువంటి భావనతో మీరు ఆ ప్యాకెట్ ఓపెన్ చేయడం, దాన్ని కన్స్యూమ్ చేయడం జరిగిపోయింది. ఓకే, ఆఫ్టర్ 2 hours దట్ బాయ్ కమ్స్ అండ్ ఆస్క్స్ యూ టు పే ఫర్ దట్ ఫుడ్ ప్యాకెట్. సార్, నేను కొంచెంసేపటి క్రితం వచ్చి ఇక్కడ బై మిస్టేక్ ఫుడ్ ప్యాకెట్ పెట్టాను సార్, దయచేసి నాకు ఆ ఫుడ్ ప్యాకెట్ ఖరీదు ఇప్పించండి అని చెప్పేసి ప్రైస్ he will ask. దెన్ మీరేం చెప్తారు? నేనేమైనా ఆర్డర్ ఇచ్చానా? నేనేమైనా నీకు తెమ్మన్నానా?
ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశము ఉంది. బట్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ కరెక్ట్. We have to pay because we consumed that item, that food item. Okay, we have to pay for that. And మరొక లోతైనటువంటి ఉదాహరణ కనుక మనం పరిశీలించినట్లయితే, one jamindar is there, say a landlord is there. అతని దగ్గర నుంచి ఒక రైతు కొంత భూమిని లీజుకి తీసుకుంటాడు. ఇతను లీజుకి తీసుకున్న తర్వాత కొంతకాలానికి government orders, this landlord has not paid land taxes for past several years, hence this land మేము జప్తు చేస్తున్నాం, దీన్ని ఆక్షన్ వేసేస్తాం అని చెప్పేసి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లీజుకి తీసుకున్నటువంటి రైతు ఏం చేస్తాడు, అయ్యో ఇది కనుక జప్తుకి గవర్నమెంట్ వారి చేతుల్లోకి వెళ్ళిపోతే తన లీజు క్యాన్సిల్ అయిపోతుంది, తనకి నష్టం వస్తుంది అనే భావనతో he pays that tax amount to the government on behalf of that landlord. సో ఆ లీజ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతను, అయ్యా మీ తరపున నేను ట్యాక్స్ పే చేయడం అనేటువంటి జరిగింది, సో ప్లీజ్ రియంబర్స్ ద ట్యాక్స్ అమౌంట్ టు మీ అని చెప్పేసి అంటే, నీకు లీజ్ ఉంది కనుక నువ్వు పే చేసావు, దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి ల్యాండ్ లార్డ్ అనడానికి వీలు లేదు. he has to make good that amount to that farmer. That is a quasi contract. That is called a quasi contract. Friends, these little things are interesting to you. I hope so. రాబోయేటటువంటి సెషన్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను చేయబోయే మరికొన్ని వీడియోస్ మీకు ఆటోమేటిక్గా ప్రాంప్ట్ రావటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.